యాజ్ అ తెలుగుదేశం నాయకులుగా మనం చూస్తే అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత రావటం కావచ్చు, అలాగే గెజెట్ రిలీజ్ అవ్వటం కావచ్చు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా మాట్లాడాలంటే అమరావతి అన్నటువంటిది మన యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముందు నిలిచినటువంటి ఆ యొక్క పేరు. సో జగన్ గారు ఇప్పుడు మనం చూస్తే ప్లాన్ బి అని, మావిగన్ అని కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మరి ఒక బీసీ నాయకుడిగా, అలాగే టీడీపీలో ఒక క్రియాశీల నేతగా ఏమంటారు దీని మీద? మోసం చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలు అమరావతి అన్నటువంటి పేరును కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉన్నటువంటి యొక్క భావన, ఈ లేనిపోని పేర్లను సృష్టించి చట్టబద్ధత అయినటువంటి దాన్ని కూడా. అయితే అసలు జగన్ గారు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనిపిస్తోంది మీకు? అంటే ఆయన చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే మీరు చేసే తప్పు అని ప్రూవ్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు అనుకోవాలా? తనున్నప్పుడు చేయలేనటువంటి చట్టబద్ధతని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి అటు అమరావతి కానివ్వండి, ఇటు పోలవరం కానివ్వండి, పోలవరం పనులను చూడండి వేగవంతంగా జరుగుతూ అంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు వారవలేక ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం. మరి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మరి బీసీలకి కూటమి ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటూ ఎవరైతే పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడతారో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తూ 100% మీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి మీద ఎన్నో అవాకులు చవాకులు పేల్చారు మరి ప్రతిపక్ష నేత. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఏదైతే కొన్ని పదాలు మాట్లాడుతున్నారో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి అవాకులు చవాకులే తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. దాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నారు. మరి టీడీపీ ప్రభుత్వం ఏమో కక్ష సాధింపు చర్యలు అస్సలు లేవు అంటోంది. మరి ఇటు అంబటి రాంబాబు గారి మీద కావచ్చు, జోగి రమేష్ గారి మీద కావచ్చు, జరిగిన దాడి కావచ్చు, మరి ఏమనుకోవాలి? అంటే ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవంటూనే ఇవన్నీ జరగడం పట్ల మీరే వాస్తవాన్ని గ్రహిస్తే అంబటి రాంబాబు గారు ఒక మనిషిలాగా మాట్లాడున్నారండి. ఏం మాట్లాడున్నారండి ఆయన? అందరూ కూడా సోషల్ మీడియాలో చూసాం కదండి. వాళ్ళే అంతకుముందు కత్తులతోనూ, కర్రలతోనూ, పెద్ద పెద్ద ఆటలతో వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దాడి చేయడమే కాకుండా ప్రజావేదిక కూల్చి వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని మొదలుపెట్టారు. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ గా ఉన్నారు కైకలూరు నియోజకవర్గం టీడీపీ నేత, అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి బోరబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు మన స్పెషల్ గెస్ట్. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. రాజకీయాలు ఏ విధంగా సాగుతున్నాయి ప్రస్తుతం? రాజకీయాలు చాలా బ్రహ్మాండంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో అందరూ సంయుక్తంగా ఎన్డీఏ కూటమి చాలా బ్రహ్మాండంగా ప్రజలకు మంచి చేస్తూ ముందుకెళ్తుంది. సో యాజ్ అ తెలుగుదేశం నాయకులుగా మనం చూస్తే అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత రావటం కావచ్చు, అలాగే గెజెట్ రిలీజ్ అవ్వటం కావచ్చు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా మాట్లాడాలంటే అమరావతి అన్నటువంటిది మన యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముందు నిలిచినటువంటి ఆ యొక్క పేరు చాలా చట్టబద్ధంగా, చాలా న్యాయబద్ధంగా, చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పేరు. ఆ పేరుని మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు, మిగిలిన నాయకులందరూ ఎన్డీఏ కూటమి అంతా కూడా కలిపి ఆ అసెంబ్లీలో దాన్ని చట్టం చేసి పార్లమెంట్లో కూడా దేశం మొత్తం ఆమోదం పొంది ఆ బిల్లుని పొందుపరచడం జరిగింది. ఇటువంటి సమయంలో రాష్ట్రం అంతా కూడా హర్షధ్వానాలతో సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో సో మీరంతా ఆనందంగా గడిపే సమయం అంటారు? ఖచ్చితంగా. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జై అమరావతి అని ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ, ప్రతి ఒక్కరు బాణాసంచి పేలుస్తూ, అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఇంతకాలము మనము రాష్ట్రం లేకుండా, రాష్ట్రానికి పేరు లేకుండా, మన రాష్ట్రానికి పేరే లేదు, ఆ యొక్క సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచిని పొందుపరిచి అసెంబ్లీలో, పార్లమెంట్లో తీర్మానం చేసి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఆమోదం పొందినటువంటి ఆ యొక్క బిల్లు. రాష్ట్రానికి పేరు ఉంది, రాష్ట్ర రాజధానికి పేరు ఏదండి? రాష్ట్ర రాజధానికి పేరు లేదు కదా. అటు పక్కన వచ్చేసరికి
ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నేను దీనికి ఆమోదం తెలుపుతున్నాను, మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పినటువంటి ఆయనే మళ్ళీ యూటర్న్ తీసుకుని 3 రాజ్యాలు చేస్తాను, 3 ముక్కలు చేస్తాను అన్నటువంటి వాదనలోకి వచ్చి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలు చేస్తూ దాన్ని కూడా చట్టబద్ధత లేకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి తన యొక్క పబ్బం గడుపుకున్నారు. సో జగన్ గారు ఇప్పుడు మనం చూస్తే ప్లాన్ బి అని మావిగన్ అని కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మరి ఒక బీసీ నాయకుడిగా అలాగే టీడీపీలో ఒక క్రియాశీల నేతగా ఏమంటారు దీని మీద? ప్రజల్ని మోసం చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలు అమరావతి అన్నటువంటి పేరును కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉన్నటువంటి యొక్క భావన అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దాన్ని ఆమోదించినటువంటి ఇది. ఈ లేనిపోని పేర్లను సృష్టించి చట్టబద్ధత అయినటువంటి దాన్ని కూడా నేను వస్తే మారుస్తాను అన్నటువంటి ఏదైతే ఉందో తన యొక్క పరాకాష్ఠకి నిదర్శనం. మరి వాళ్ళు కనుక మరోసారి అధికారంలోకి వస్తే నెక్స్ట్ టర్మ్లో మరి రాజధానిని మళ్ళీ మార్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అసలు అవకాశం ఉంటుందా దీనికి? అసాధ్యమండి. ప్రజలు ఎవరు కూడా ఆమోదించరు, తన ప్రభుత్వం రానే రాదు, ఆ కళలు కనాల్సిన పనే లేదు, ఆ బిల్లు మార్పిడి అనేది జరగని పని. సో ఇప్పుడు మనం చూస్తే చాలా నిధులు ఖర్చు చేస్తున్నారు అని అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం జగన్ గారు ఏదైతే ప్రతిపాదించారో మావిగన్ వల్ల 10% మాత్రమే నిధులు ఖర్చు చేసి అంటే తక్కువ ఖర్చులోనే రాజధాని నిర్మాణం చేయొచ్చు అని ఆయన చెప్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వము అమరావతికి 50,000 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ అభివృద్ధి పనులు చేపిస్తా ఉన్నారు. ఈ మావిగన్ అన్న పేరు ఎక్కడున్నట్టు మన ఆంధ్రుల యొక్క నానుడిలో ఆ యొక్క పేరుని ఎవరన్నా కూడా పలకడానికి కూడా కష్టమైనటువంటి ఇది. అసలు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమైనటువంటి పేరు. అది ఎవరు కూడా ప్రజలు ఆమోదించరు, అది కలగానే మిగిలిపోతుందండి. అయితే అసలు జగన్ గారు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనిపిస్తోంది మీకు? అంటే ఆయన చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే మీరు చేసే తప్పు అని ప్రూవ్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు అనుకోవాలా? పక్కదావ పట్టించడమేండి. అభివృద్ధి పనుల్ని తనున్నప్పుడు చేయలేనటువంటి చట్టబద్ధతని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి అటు అమరావతి కానివ్వండి, ఇటు పోలవరం కానివ్వండి, పోలవరం పనులను చూడండి వేగవంతంగా జరుగుతూ పోలవరము రేపు 1 సంవత్సరంలో పోలవరం నీళ్లు కూడా వదలడం జరుగుతుందండి. అంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు వారవలేక ప్రజలను పక్కదవ పట్టించే ప్రయత్నం. కానీ ప్రజలు ఎవరు కూడా మోసపోరు, ప్రజలు చాలా తెలివిగలవారు. ప్రజలు ఎప్పుడు కూడా మంచి మార్గానికి, మంచి పనులకి, అభివృద్ధికి బాటలు వేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తోంది, ఎంతవరకు ముందుకు వెళ్ళిందంటారు? 100% ముందుకు వెళ్తుందండి. మీరు చూస్తే కనుక పోలవరాన్ని మనం తీసుకుందాం ఎగ్జాంపుల్కి, ఉదాహరణగా చెప్తే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం ఎంతవరకు డెవలప్ అయింది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ డెవలప్ అయింది. అదే కనుక వాళ్ళు చేసినటువంటిది కూడా అది మళ్ళీ డ్యామేజ్ అయింది, మళ్ళీ కట్టాల్సి వచ్చింది డయాఫ్రమ్ వాళ్ళు. ఆ డయాఫ్రమ్ వాళ్ళు అప్పుడు కనుక తను చేస్తున్నట్లయితే డ్యామేజ్ అయ్యేది కాదు, అన్ని కోట్ల రూపాయలు వృధా అయ్యేది కాదు. అదేవిధంగా తీసుకుంటే తను ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసి ఉన్నారో మనం కనుక చూస్తే ఇప్పుడు 1 సంవత్సరంన్నరలో దానికి 3 రెట్లు రోడ్లు వేయడం జరిగిందండి. రోడ్లే కానివ్వండి, మంచినీళ్ళ పథకాలే కానివ్వండి, ప్రజలకు ఏది కావాలంటే అది అందుబాటులోకి వెళ్తూ ప్రజల యొక్క మనసులను గెలుచుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి. మరి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మరి బీసీలకి కూటమి ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటూ ఎవరైతే పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడతారో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తూ 100% గెలుపును పొందుతుందని చెప్పేసి ఎన్డీఏ కూటమి తెలియజేస్తున్నాను. మీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి మీద ఎన్నో అవాకులు చవాకులు పేల్చారు మరి ప్రతిపక్ష నేత. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, ఏమంటారు ఆ వ్యాఖ్యల మీద? ఆయన నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఆయన అని చెప్పేసి మంచి గౌరవంతో ఆయన కావాలని చెప్పి తీసుకొచ్చి 45,000 పైచులకు మెజార్టీతో ఎప్పుడు కూడా కైకలూరు నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంతవరకు కూడా కన్నీ విని ఎరగని రీతిలో మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపిస్తే ఆయన నియోజకవర్గంలో ఉండి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఎక్కడా కూడా ఎటువంటి కూడా వాస్తవాలు లేవు. వాస్తవాలను కనుక మనం ప్రజల్లోకి వెళ్ళి కనుక తీసుకుంటే ఎప్పుడు కూడా నాకు ఒక తెలిసినప్పుడు కానివ్వండి, తరాలు పుట్టినప్పటి నుంచి కానివ్వండి, కొల్లేరు గ్రామాలు కానివ్వండి, మిగిలిన గ్రామాలు కానివ్వండి, అన్ని గ్రామాలు కూడా మునకతో మునిగే తప్ప ఎక్కడా కూడా ఇది ఉండేది కాదండి. చాలా ఇబ్బందులు అయ్యే వర్షాలు కనుక వచ్చి ఉంటే కనుక పట్టుమని గట్టిగా వర్షం పడితేనే. అటువంటిది ఇప్పుడు మొత్తం అన్ని మురుగు కాలువలు అన్నీ కూడా చక్కగా క్లీన్ చేయించడం వలన మొన్న మధ్య వచ్చినటువంటి తుఫాన్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి మునకా లేకుండా బ్రహ్మాండంగా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనకి గోపారం రోడ్లో ఉన్నటువంటి కాలువ కానివ్వండి, ఇవన్నీ కూడా మునిగిపోయే చుట్టుపక్కలన్నీ కూడా
ఏ ఒక్క కాలువ మునగకుండా నీళ్లు రోడ్డు ఎక్కకుండా బ్రహ్మాండంగా ఉంది. వ్యవసాయానికి నీరు కూడా తగినంత పుష్కలంగా తన వాటానికి మించి తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా రోడ్ల విషయానికి వచ్చేసరికి అందరికీ 20-25 కోట్లు అయితే మాకు 33 కోట్లు పైచిలుకు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి. ఒక నియోజకవర్గానికి ఏపీలో 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గానికి హైయెస్ట్ ఫండింగ్ వచ్చిందండి. అది దట్ ఈస్ కామినేని గారు ఆయన యొక్క ఇండివిజువల్ నేమ్తోనే వచ్చిందండి. సో మరి మాజీ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా జస్ట్ విమర్శలే అంటారా? అందులో వాస్తవాలు ఏం లేవా? ఇక ఏదైతే కొన్ని పదాలు మాట్లాడుతున్నారో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసినని అవాకులు చవాకులే తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. దాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నారు. ఆయన ఏంటో తెలుసు, ఆయనకున్నటువంటి రాజకీయ జ్ఞానం ఏంటో తెలుసు, రాజకీయ అనుభవం తెలుసు, ఆయన ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసు. ఎక్కడా కూడా సింగిల్ ఎన్పీ కరప్షన్ లేకుండా ఉన్నటువంటి లీడర్ ఎవరన్నా ఉన్నారు అంటే మా కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు నియోజకవర్గం తరపు నుంచి. కొల్లేరు గ్రామాల సందర్శనకు వెళ్ళినప్పుడు మరి ఎమ్మెల్యే కామినేని గారు కొంత ప్రజల పట్ల హార్ష్గా బిహేవ్ చేశారు, హార్ష్గా మాట్లాడారేమో అనిపిస్తోంది. అంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు ఎందుకు అక్కడి స్థానికుల విషయంలో కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజల విషయంలో కావచ్చు కొంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు, వారి వైఖరి మారిపోయిందేమో అనిపిస్తోంది. ఇంటెన్షనల్లీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళతో కావాలని చెప్పి మాట్లాడించి మనిషిని రెచ్చగొట్టించి కావాలన్నటువంటి వాళ్ళు ఇంటెన్షనలీ దే ఆర్ అపోజిషన్ పార్టీస్ ఇంటెన్షనల్లీ వాళ్ళు ఆ యొక్క ఇష్యూని రేజ్ చేశారు తప్ప అక్కడ ఏమీ లేదు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా తెల్లవారు 24 గంటల లోపలే మాది పొరపాటు జరిగింది, మేము ఎవరి వలన మేము మోటివేట్ అయ్యి మేము పొరపాటు చేశామని వాళ్ళే సోషల్ మీడియా ద్వారా వాళ్ళే ఒప్పుకున్నటువంటి సందర్భం అండి. వాళ్ళు చేసిన పొరపాటును వాళ్ళే ఒప్పుకున్నారు. అది కావాలని చేసినటువంటి ఇన్సిడెంట్ తప్ప. కొల్లేరు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మొన్న ఈ మధ్య సీఎం గారి మీటింగ్ జరిగితే మన ఏలూరు దిందులూరుకి అక్కడ మా ఎమ్మెల్యే గారిని పిలిచి చంద్రబాబు గారు మీ కొల్లేరు ఏమైందని, మీ కొల్లేరు ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. అంటే కొల్లేరు అంటే కామినేని, కామినేని అంటే కొల్లేరు, కొల్లేరు అంటే కైకలూరు, కైకలూరు అంటే కామినేని అన్నటువంటి మరో పేరుగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే కొంతమంది మాట్లాడుతున్నారో అవన్నీ కూడా వాళ్ళు మనం ఒక ఏళ్ళు ముందుకు చూపిస్తే మనకు 4 ఏళ్ళు వెనక్కి చూపిస్తాయండి. వాళ్ళకు ఉన్నటువంటి మచ్చలు ఏలైతే చూపిస్తే దానికి అంతుండదు. మచ్చలేని మనిషి మీద మచ్చ బురద చల్లడానికి చూస్తే ఆ బురద వాళ్ళ మీద పడుతుందండి. మరి స్థానిక ఎన్నికల్లో మీరు కనుక విజయం సాధిస్తే మరి నెక్స్ట్ మీరు కూడా ప్రజల విషయంలో ఇలాగే హార్ష్గా బిహేవ్ చేయడం లాంటివి ఏమైనా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవాలి మేము? ఎక్కడా కూడా ఎన్డీఏ నాయకుల్లో ఎక్కడా కూడా అసహనం కానివ్వండి, కోపం కానివ్వండి ఏమీ లేదండి. అంతా కూడా అందరినీ కూడా కలుపుకొని పార్టీలకు అతీతంగా ఎవరికి అవసరం వచ్చి ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి మేము సేవ చేసుకుంటూనే ముందుకెళ్తున్నాం. మా కామినేని గారిది అదే బాటలో మేమందరం కూడా పయనిస్తున్నాము. ఎక్కడా కూడా అటువంటి దానికి తావుండదు. ఎవరు వచ్చినా 24/7 and 365 days కూడా అందరికి అందుబాటులోనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి టీడీపీ ప్రభుత్వం ఏమో కక్ష సాధింపు చర్యలు అస్సలు లేవు అంటోంది. మరి ఇటు అంబటి రాంబాబు గారి మీద కావచ్చు, జోగి రమేష్ గారి మీద కావచ్చు, జరిగిన దాడి కావచ్చు, వారిపైన జరిగిన వైఖరికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఒకరు కాపు కార్డు యూజ్ చేస్తున్నారు, ఇంకొకరు బీసీ కార్డు యూజ్ చేస్తున్నారు. మరి ఏమనుకోవాలి అంటే ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవంటూనే ఇవన్నీ జరగడం పట్ల, అలాగే బీసీ కార్డు వారు కాపు కార్డు యూజ్ చేయటం, వీటన్నింటి మీద జరుగుతున్న పరిణామాల మీద మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మీరే వాస్తవాన్ని గ్రహిస్తే అంబటి రాంబాబు గారు ఒక మనిషిలాగా మాట్లాడున్నారండి. ఏం మాట్లాడున్నారండి ఆయన? అందరూ కూడా సోషల్ మీడియాలో చూసాం కదండి. వాళ్ళే అంతకుముందు కత్తులతోనూ కర్రలతోనూ పెద్ద పెద్ద ఆటలతో వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దాడి చేయడమే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి కార్యక్రమాలతో మనం మొదలు పెడతాం ఏదన్నా కూడా. వాళ్ళు ఏం చేస్తే ప్రజావేదిక కూల్చి వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు చూస్తే ఎటువంటి మాట్లాడినారో కూడా అందరూ కూడా చూసాం. ఎవరు భౌతిక దాడి ఎవరు చేయలేదు. అతను పశ్చాత్తాపం పడకుండా మళ్ళీ నన్ను ఎవరేం పీకుతారని చెప్పేసి ఇలా స్టైల్తో మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మరొకటి వాళ్ళు చట్ట ప్రకారం తీశారు తప్ప ఎవరు కూడా భౌతిక దాడి చేయలేదని. అదేవిధంగా జోగి రమేష్ గారి విషయంలో కూడా చెప్తాను. అది కూడా జోగి రమేష్ గారి విషయంలో కూడా పార్టీ పరమైన మనుషుల కంటే కూడా వాళ్ళ సొంత మనుషుల నుంచి వెనకాల నుంచి చేసినటువంటి వ్యవహారం అది తప్ప పార్టీ పర్సన్ చేసింది కాదండి. అది అంటే ఏంటంటే వాళ్ళ సిద్ధాంతమే బురద జల్లడము, వాళ్ళే చేసి ఎదురు మీద నెపం నెట్టడము. మనం తీసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు, వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపారండి? ఎవరి మీద వేశారండి? మరి నిజం ఇప్పుడు తెలుస్తుంది కదండి. వాళ్ళ సోదరి షర్మిల గారు ఏం చెప్తున్నారండి? అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి యొక్క కూతురు ఆవిడ ఏం చెప్తున్నాడు? సునీత గారు వాస్తవాలు తెలుసున్నాయి కదండి.
మభ్య పెట్టడానికి అవ్వదు కదండి. గత ప్రభుత్వం ఏవైతే చర్యలు చేసింది వాటిని ఖండించాలి అని మీరేవైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు మనం చూస్తే అవే కనిపిస్తోంది. అంటే పెట్రోల్ బాంబులు వేయడం కావచ్చు, టీడీపీ శ్రేణులు, అలాగే ఇంటికి సంబంధించిన అద్దాలు పగలగొట్టడం, వారి ఇళ్లపైన దాడి కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాము. అప్పుడు ఖండించినవి ఇప్పుడు జరుగుతున్న వాటిపైన మరి ఇప్పుడేమంటారు? అంటే వీటిని ఖండిస్తారా, లేదంటే అసలు మీ వైఖరి ఏంటి? ఖచ్చితంగా ఇక్కడ కూడా వాళ్ళ మనుషులతోనే వాళ్ళు చేయించుకుని, ఏ మనుషుల్లో ఆ మనుషులను కలుపుకొని వాళ్ళు చేయించుకున్నాయేమో అపవాదం వేయడం కోసం అని చెప్పేసి చేసినటువంటి పరిణామాలు అవన్నీ కూడా. అదే చూస్తే వీళ్ళిద్దరిని కూడా చూస్తే మనమే కనుక ఒక బీసీ నాయకుడిగా నేను గౌరవిస్తాను జోగి రమేష్ గారిని, అదేవిధంగా కాపు నాయకుడు వారిని కూడా గౌరవిస్తాం. కానీ రాజకీయాలు ఉచ్చ నీచాలు మర్చిపోయి ఒక మాట మనం అంటున్నామంటే ఆ మాట యొక్క ఎంతవరకు ఆ మాటకు సబబు మనము, ఆ మాట మన ఇంటికి మనకు వర్తిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు నీతి జ్ఞానం ప్రతి వారికి కూడా ఉండాలి. ప్రతిపక్షాలు విమర్శిస్తే తప్పులేదు, అభివృద్ధి మీద విమర్శించండి. మీరు చేసే ఈ కార్యక్రమం మీద డిబేట్ పెట్టినప్పుడు మీకు ఏదైనా పొరపాటు ఉంటే రండి, కూర్చోండి. సభల నుంచి వాకౌట్ చేస్తారు, సభల్లోనే ఉండాలి, సభలకు రారు. మీకేంటండి ప్రభుత్వం, మీకేం ప్రతిపక్షం ఎక్కడ ఉంది మీకు? మీరు రండి, డిబేట్ చేయండి. మీకు ఈ కార్యక్రమం చేస్తున్నాము, ఈ కార్యక్రమం ఈ పొరపాట్లు ఉన్నాయి, రండి కూర్చొని ఛాలెంజ్ చేస్తాం, పొరపాట్లు చూపించమనండి. లేకుండా లేనిపోయిన పొరపాట్లు వాళ్ళే సృష్టిస్తున్నారు అంతే. అటు రోజా గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, అంటే సేమ్ పాత పద్ధతిలోనే అప్పట్లో ఏ విధంగా దాడి చేసేవాళ్ళు మాటలతో సేమ్ అదే ధోరణి ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. మరి వాటిని మీరు ఎన్కౌంటర్ చేయటంలో సమర్థంగా లేరనుకోవాలా, లేదా ప్రజా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, డే టు డే లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి మీరు కొంత బిజీ అయిపోయారనుకోవాలా? ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, వాళ్ళకిలాగా మనము ఉచ్చ నీచాలు మర్చిపోయి రోడ్డు ఎక్కి దొంగ రాజకీయాలు చేసేది ఉండదండి. మనం ప్రజల సర్వీస్లో, ప్రజల సేవలో మనం బిజీలో మనం ఉంటాం. వాళ్ళకేం చేయాలా, వాళ్ళకేం మంచి చేయాలా, వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి, రోడ్లు కావాలా, నీళ్లు కావాలా, ఇల్లు కావాలా, వాళ్ళకు ఉన్నటువంటి ఏం కావాలన్నటువంటి దాని మీద వ్యవహారం, అభివృద్ధి మీద చూస్తాం తప్ప వాళ్ళ మీద మనకు ఇదేముందండి. ఆ కుట్ర భావం వాళ్ళది, వాళ్ళ కుట్ర భావం బయటపడుతుంది. అది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. రీసెంట్ ఇన్సిడెంట్ని మనం చూస్తే పుట్ట మహేష్ గారు డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి మనం ఆ జరిగిన పరిణామాలన్నీ చూసాము. ఆ తర్వాత ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆయన ట్రాప్ చేశారు అన్న విధంగా మాట్లాడారు తప్పించి ఆయన ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ కాలేదని చెప్తున్నారు. అంటే బీసీ నాయకుడిగా మీరు ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఆ తర్వాత రిలీజ్ అయిన ఆ వీడియో పైన ఏ విధంగా స్పందిస్తారు? ఇది జస్ట్ ఒక ట్రాపే, ఆయన్ని ఇందులో ఇరికించారు కుట్రపూరితంగా అన్న ఒపీనియనే మీకుందా? ఖచ్చితంగా అది అవాస్తవం అండి. ఆయన ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తూ దారిలో ఫ్రెండ్ పిలిచాడని చెప్పి నిన్నమాట వాస్తవము. వెళ్ళారు, అక్కడ వాళ్ళే యూరిన్ టెస్ట్ చేశారు, లేదని చెప్పి అన్నారు. వాళ్ళే బ్లడ్ టెస్ట్ అన్నారు. బ్లడ్ టెస్ట్ శాంపులే తీసుకోకుండా బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారండి? అన్నీ కూడా తప్పుడు రిపోర్టులతో. ఇదంతా కూడా త్వరలోనే బయటపడుతుంది. ఇది బయటపడే వరకు కూడా ప్రభుత్వం, అది ఎవరైనా కానివ్వండి, బీసీ నాయకుడు కావచ్చు, ఓసీ నాయకుడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, అతనికి షోకాజ్ నోటీస్ అనేది అది కామన్ థింగ్. అది ఏదైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ జరిగి తను కాదు అన్నట్టు నిరూపించుకునే వరకు ఇది ఉంటుంది. అది ఒక ఆయనకి ఒక పరీక్ష లాంటిది. ఇప్పుడు మన ఏపీలో ఉన్నటువంటి ఎంపీలందరిలో తను థర్డ్ ప్లేస్లో ఉన్నారని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో. అంటే తన యొక్క నిబద్ధత, తన యొక్క ఇది ఎటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. అటువంటి నిబద్ధత, కష్టపడే తత్వము ఇంతవరకు మన ఏలూరు పార్లమెంట్లో ఏ ఎంపీ కూడా చేయనటువంటి అభివృద్ధిని తను చేసి చూపిస్తూ తను ముందుకెళ్తున్నాడు. తనని కావాలని చెప్పేసి ఇరికించడమే తప్ప ఇంకొకటి ఏమీ కూడా లేదు. త్వరలోనే అది కూడా బయటపడుతుంది. తేటతెల్లమైనటువంటి వైట్ కాలర్తో తను బయటకు వస్తాడు. మళ్ళీ ప్రజా జీవితంలో అంతకు మించిన ఉత్సాహంతో ముందుకెళ్తారని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. బీసీలకు గుర్తింపు విషయంలో మరి మీరు పార్టీ పరంగా అలాగే వ్యక్తిగతంగా ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలండి. 100% బీసీలందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం వైపునే ఉన్నారండి. ఇప్పుడు కాదండి, నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా పార్టీ కూడా బీసీలు అంటేనే గౌరవంగా ఉంటుంది. బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెనకాలే ఉంటారండి. మీ ప్రాంతంలో 22/A చుక్క భూములు ఏమైనా ఉన్నాయా సార్? ఖచ్చితంగా వర్తిస్తుందండి. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితమే మా ఎమ్మెల్యే గారు వెళ్ళి మొత్తం అందరూ కూడా దానికి రెవెన్యూ మినిస్టర్ గారితోనూ, ఆ యొక్క సిఎస్ గారితోనూ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి భూములందరూ కూడా దగ్గర 36,000 ఎకరాల భూములకి విముక్తి కలిగిస్తున్నారండి మా ఎమ్మెల్యే గారు. 22 ఏళ్ళు కానివ్వండి, ఎనా భూములు కానివ్వండి, 99 సంవత్సరాల లీజు భూములు ఉన్నాయండి. రంగనాథ స్వామి అండి, ఆయన దేవుడు కాదు, ఆయన పేరున కొన్ని భూములు ఉన్నాయండి. వాటితో సహా అందరికి కూడా ఇది ప్రతి ఒక్క కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కామినేని గారి ఫోటోని వెంకన్నబాబు ఫోటో లాగా పెట్టుకోవాల్సిన సందర్భం అండి. 36,000 ఎకరాల భూమిని వాళ్ళకి విముక్తి కలిగిస్తున్నారు. తొందరలో కూడా ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అవి తొందరలోనే అవి పూర్తవుతాయి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను.
సో ఈ చుక్క భూముల అంశానికి సంబంధించి చాలా వెసులుబాట్లు కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో మరి మీ ప్రాంతానికి కూడా అవి వర్తించే అవకాశాలు ఉన్నాయా? వాటికి సంబంధించి ఏమంటారు? ఈ 36,000 ఎకరాల భూమిలో దగ్గర ఒక 60-70 వేల మంది, అంటే ఎకరము 6 ఎకరం కుంటా సెంటు ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా విముక్తి కలుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ యొక్క కార్యక్రమం అయిన తర్వాత మనం అందరం కూడా ఇంట్లో వెంకన్నబాబు గారి ఫోటోని ఎలా పెట్టుకుంటామో వెంకన్నబాబు తండ్రిని, అదేవిధంగా మా కామినేని గారి ఫోటోని కూడా అందరూ ఇళ్లలో పెట్టుకుంటారని చెప్పేసి మీకు ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవస్థల్ని నడిపించడంలో మరి టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది అనిపిస్తోంది? చాలా మంచిది. చక్కగా అందరికి కూడా మంచి కార్యక్రమాలు ఇవి చేస్తే ప్రజలకు ఉపయోగము, ప్రజలకు ఏ విధమైన కార్యక్రమాలు మనకు ఉపయోగం అన్నటువంటిది P4 కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం. ఎవరైనా పెట్టున్నారో ఎంతమంది అని ఆ కార్యక్రమాలు ఎంతోమంది దత్తత తీసుకొని ఆ యొక్క P4 కార్యక్రమంలో భాగంగానే నేను మా యొక్క ఆచవరం గ్రామానికి 3 నుంచి 4 లక్షల రూపాయల ఖర్చుతో వాటర్ ప్లాంట్ షెడ్ కూడా కట్టిస్తున్నానండి. ఆ విధంగా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి అడాప్ట్ చేసుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందండి. దానికి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా చాలా నిబద్ధతతో సేవా దృక్పథంతో ముందుకెళ్ళడం జరుగుతుందండి. సో దేశానికి సంబంధించి ఎన్నో సేవలు అందించిన అమరజీవులకు సంబంధించి, అమర నాయకులకు సంబంధించిన విగ్రహాల ప్రతిష్ట అనేది జరుగుతూ వస్తోంది. మరి యాజ్ అ బీసీ నాయకులుగా మీరు కూడా ఒక బీసీ నేత జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి సంబంధించి ఏదైనా ప్రతిపాదన అమరావతిలో నిర్మాణం చేయాలి అని ఏమైనా ప్రతిపాదించారా? జ్యోతిరావు పూలే గారిదండి, మన గౌతు లచ్చన్న గారిది, అట్లా కొన్ని ఉన్నాయండి. అవి కూడా ఖచ్చితంగా వాటితో పాటు అవి ఖచ్చితంగా ఉంటాయండి. అవి వాళ్ళందరూ మహానుభావులు, చాలా మంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళు మహానుభావులు, పితామహులు. వాళ్ళందరూ విగ్రహాలు కూడా మేము అడుగున్నాము, అవి కూడా ఖచ్చితంగా పెడతారు. సో రీసెంట్ డేస్లో ఆకువీడులో జరిగిన అంశానికి సంబంధించి చూస్తే అంటే ఇటు హిందూ క్రైస్తవ అంశానికి సంబంధించి జరిగిన ఘర్షణలు ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాము. వీటికి సంబంధించి మరి ఇప్పుడు కూటమి పార్టీ ఏమన్నా సెక్యులర్ నుండి హిందుత్వాన్ని ఏమన్నా ముందుకు నడిపించే సైడ్ ఏమన్నా తీసుకుంది అని మీకు ఏమన్నా అనిపిస్తోందా? అట్లా ఏం లేదు. అది వాస్తవంగా శ్రీరామనవమి అని గ్రామాలయానికి వెళ్ళారు. కావాలని అపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసి గొడవ సృష్టించాలని చెప్పేసి ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం తప్ప ఎవరు కూడా కొన్నటువంటి ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఇది కావాలని అపోజ్ చేసినటువంటి గొడవ కాదండి. అది ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పేసి చేసినటువంటి గొడవ అండి. ఎన్ని టిట్కో ఇళ్ల వరకు ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, అలాగే ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి అందించడం జరిగింది? అవును, కాలనీలో కానివ్వండి, విలేజ్ గ్రామాల్లో కానివ్వండి ఇవ్వడం జరిగిందండి. అవి కొన్ని కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్ అయినవి కూడా మనకు రూపరేషలు కొన్ని మరి చేస్తున్నామండి. మంచి కార్యక్రమం జరిగిందండి. మరి కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు వేసవి కాలంలో నీటి ఎద్దడి అంశానిపై ఏ విధంగా మరి ముందుకు వెళ్తున్నారు? ఆ నీటి ఎద్దడి ప్రాబ్లంని తగ్గించడానికి మీ సైడ్ నుండి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? మా యొక్క ఎమ్మెల్యే గారిని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అడిగినప్పుడు ఫైనాన్షియల్ 3, నాన్ ఫైనాన్షియల్ 3 అడిగితే దాంట్లో నాన్ ఫైనాన్షియల్లో మేము దిగువగానున్నాము, మాకు వాటర్ సప్లైకి ఎక్కువ టైం కావాలని చెప్పేసి తన యొక్క అంశాల్లో పెట్టి మాకు ఎక్కువ వాటర్ మాకు తీసుకొస్తున్నారండి. దానివల్ల మాకు కాస్త ఇబ్బంది కొంచెం మేము అధిగమిస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బోరబోయిన శ్రీనివాస్ గారు. చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. అంటే మీ నియోజకవర్గ సమస్యలు కావచ్చు, అలాగే టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇలా అనేక అంశాల గురించి కూడా మనసు విప్పి మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.